మాట్లాడే ముందు విక్రమ్ గారు ఇంత దారుణంగా బల్క్ అంటే మళ్ళీ మామూలు బల్క్గా కూడా ఒక్కొక్క అసెంబ్లీలో వేలల్లో ఓట్లు అనేది మనకు కనపడుతుంటే ఎన్నికల సంఘానికి కనపడదా? పైగా వీళ్ళే ఆధారాలు తీసుకెళ్ళి ఇస్తున్నారు, వీళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు, అన్ని తీసుకెళ్ళిస్తుంటే కూడా ఏమీ చేయలేకపోవడం అనేది మరి అది అసమర్థత లేకపోతే నిర్లక్ష్యమా? వాట్ ఈస్ ద వే అవుట్ అనేది ఇక్కడ ఆలోచించాలండి. అంటే నేను నిన్న ఉదయం నిమ్మగడ్డ రమేష్ గారు మాట్లాడుతుంది నేను విన్నా. అవును, వారు ఏం చెప్తున్నారంటే ఈ అక్రమాలన్నీ మేము వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాము, ఎక్కడెక్కడ ఈ అనామలీస్ జరిగినాయి అన్ని, కానీ అక్కడ యాక్షన్ ఉండట్లేదు, ఎవరు అడ్డుపడుతున్నారు అన్నారు ఆయన. అన్నారు అది ఎవరు అడ్డుపడుతున్నారు, ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది తెలియాలి. వాళ్ళు ఏంటంటే మనం సమస్యని చర్చిస్తున్నాం కానీ ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి, ఇందాక అన్నారు మీరు మినాస్, ఈ బెడద నుంచి ఏ విధంగా బయటపడాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఇప్పుడు ఒక ఓటు లేకపోయినా కూడా అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఈ డిస్కషన్ ఇప్పుడు వారు ఉన్నారు అంటే ఇటువంటి అంశాల మీద వారు ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. దెన్ వాట్ ఈస్ ద వే అవుట్? నేను రమేష్ గారు మాట్లాడిన తర్వాత విన్న తర్వాత నేను అనుకున్నా, ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రధాన అధికారిగా పనిచేశారు, వారే హెల్ప్లెస్ గా మాట్లాడుతుంటే అది ఇంకా ఈ సమస్య తీవ్రత ఎంత స్థాయిలో ఉందనేది అర్థమవుతున్నది. ఎందుకు ఎంత హెల్ప్లెస్ గా ఉండాలి, దీనికి అసలు వేఅవుట్ లేదా అంటే ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, కానీ అది పరిష్కారం అవుతుందా? పరిష్కారం కాకపోతే రేపొద్దున ఏమవుతుంది? దీనికి ఏంటి సుప్రీంకోర్టు తలుపు కొట్టాలా? సుప్రీంకోర్టు ఏమైనా చేయగలుగుతుందా? ఎందుకంటే మనకి అది ఒకటే కదా, ఇక లాస్ట్ రిసార్ట్ ఏంటి, న్యాయస్థానాన్ని అప్రోచ్ అవడం. న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినా అక్కడ న్యాయం జరుగుతుందా? ఎలక్షన్లు అయిపోతాయి. దీనికి ఏం చేయాలి? ఎందుకంటే ఒక వ్యవస్థ లేదు. వారు చెప్పినట్టుగా మనందరికీ తెలుసు, ఈ అధికారులే ఎన్నికల బాధ్యతలు నిర్వర్తిస్తారు కాబట్టి వాళ్ళు హ్యాండ్ ఇన్ గ్లోవ్ అయిపోతున్నారు. అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే పార్టీలతో కదండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది నియోజకవర్గాల స్థాయిలో మేనేజ్ చేస్తున్నారు ఆర్డీఓల్ని, వాళ్ళందరూ అక్కడ పెద్ద మొత్తంలో ఇచ్చి. కాబట్టి దీనిని ఒక హోలిస్టిక్ గా మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సరే, మీరు చర్చ పెట్టారు, ఇప్పుడు రావు గారు లాంటి వాళ్ళు దీని మీద ప్రత్యేకంగా కొంత లోక్సత్తా వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు. కాబట్టి వారే చెప్పాలి ఏంటి వాట్ ఈస్ ద వే అవుట్ అనేటువంటిది. దీనిని ఏ విధంగా అరికట్టగలరు, ఏ విధంగా అరికట్టాలి? న్యాయస్థానాన్ని అప్రోచ్ అవటమేనా, సర్వోన్నత న్యాయస్థానాన్ని, లేదంటే ఇంకేదన్నా ఉన్నదా, ఇంకో మార్గం ఏమన్నా ఉందా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఈ సబ్జెక్టు మీరు వెల్ వెర్స్డ్ కాబట్టి ఇక్కడ సమస్య చర్చించడమే కాదు, సమస్యకి పరిష్కారం కూడా చెప్పాలండి రావు గారు. అవును, మనం ఏదోటి దీనికి కనీసం రాజకీయ పార్టీలకి లేకపోతే ఈ ఓట్లు కోల్పోతున్న ఓటర్లకి, పౌరులకి ఒక వే అవుట్ అనేది మనం విజిల్ బ్లోయర్స్గా వాళ్ళకి ఒక ఇది చూపించాల్సిన అవసరం ఉంది. వేల మంది తెలంగాణలో లేదు. ఎందుకు మరి నాకు అర్థం కాదు. అదే ఏదో 1%, 2% ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి, అవి ప్రింటింగ్ మిస్టేక్లా లేకపోతే హ్యూమన్ ఎర్రర్సా, ఓకే, అంతవరకు మనం కొంతవరకు మనం క్షమించవచ్చు లేదా పట్టించుకోకుండా వదిలేయచ్చు. తెలంగాణలో మన ఎలక్షన్ జరిగింది, ఎక్కడ ఒక్క ఓటర్ కూడా బయటకు వచ్చి నా ఓటు మిస్ అయిందని కానీ నా ఓటు పోయిందని కానీ చెప్పలేదు. జాతీయ స్థాయిలో కూడా అండి నేను చూసా, జయరాం రమేష్ గారు మొన్న ఎలక్షన్ కమిషనర్కి లెటర్ రాశారు. వాళ్ళు వీవీప్యాట్ల మీద వాళ్ళకు ఉండేటువంటి అప్రహెన్షన్స్ వాళ్ళు చెప్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏముందంటే వీవీప్యాట్లు అనేది మీ హయాంలోనే వచ్చినాయి, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయి, కాబట్టి దీని మీద పూల్ ప్రూఫ్గానే మీకు అటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు అంటున్నారు. అంటే మీరు అన్నారు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఎల్స్వేర్ ఇన్ ది కంట్రీ ఇస్ డిఫరెంట్. ఎన్నికల అక్రమాలు ఇక్కడ ఇదొక్కటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇలా అంటే కరప్ట్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ కరప్ట్ అయిపోయింది అని చెప్పడం కరెక్ట్ కాదు, కరప్ట్ అయిపోయింది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. కర్ణాటకలో ఎలక్షన్ చూసాం, ఎక్కడా ఓట్లు గల్లంతైన అనే గొడవ లేదు. తెలంగాణలో చూసాం, ఓట్లు గల్లంతైన అనే గొడవ లేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో చూసాం, ఓట్లు గల్లంతైన గొడవ లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా 5 రాష్ట్రాల ఎన్నికలు చూసాం, ఎక్కడా గల్లంతైన అనే గొడవ లేదు. ఇక్కడే ఎందుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే? మొన్న ఎమ్మెల్సీల ఎలక్షన్లోనూ అదే గొడవ, గ్రాడ్యుయేట్స్ ఓట్లు కూడా గల్లంత చేశారు. తిరుపతి లోక్సభ బై ఎలక్షన్లోనూ 3 లక్షల
దొంగ ఓట్లు సృష్టించి బయట నుంచి బస్సులు పెట్టి తీసుకొచ్చారు జనాన్ని, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఓట్లు వేయడానికి. ఎంత సిగ్గుమాలిన వ్యవస్థ అది, సిగ్గుమాలిన వ్యవస్థ. నిజంగా చెప్పాలి అని అంటే అసలు ఆ సిస్టంలో ఉన్న అలాంటి వ్యక్తులు కొంతమందిని రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలి, ఉద్యోగాలు వీకేయడం కాదు. అలా అయితే తప్ప మిగతా వాళ్ళు భయపడరు, వాళ్ళు జాగ్రత్త పడరు. ఇంత నీచమా? డబ్బు కోసం ఎవడి జీవితాన్ని మీరు వేరే వాళ్ళకి అమ్మేస్తారా? ఎవడి మనోభావాలను వేరే వాళ్ళకి అమ్మేస్తారా? ప్రజల అభిప్రాయాన్ని